స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం లాడర్ డివిజన్ మెథడ్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. మనకి ఇలాంటి ప్రశ్నలు కనుక ఇస్తే మనం వీటిని లాడర్ డివిజన్లో చాలా సులువుగా చేయడం నేర్చుకుందాం. క్లాస్ మొత్తం పూర్తయ్యాక మీకు కనుక ఈ క్లాస్ యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్. సో ముందుగా ఈ ప్రశ్నలో మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చివరి ఆఖరిలో ఇచ్చిన ఫ్రాక్షన్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా రాసుకోండి. ఫస్ట్ న్యూమరేటర్ రాయండి, తర్వాత డినామినేటర్. ఇక్కడ 3/4 ఉంది కదా, 3/4ని మనం ఇలాగ ముందు 3 రాసుకున్నాం, తర్వాత 4 రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ ఎన్ని వన్స్ ఉన్నాయో చూడండి. అది వన్స్ అయినా కావచ్చు, నెంబర్స్ అయినా కావచ్చు. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని స్టెప్స్. 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 4 వన్స్ అవి 1 2 3 4. తర్వాత ఎన్ని సింబల్స్, యాజ్ ఇట్ ఈజ్గా ఆ సింబల్స్ అన్నీ రాసేయండి. ప్లస్ 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 ప్లస్. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ 1ని ఈ 4తో మల్టిప్లై చేయండి. తర్వాత ఈ ప్లస్ సింబల్ ఉపయోగించి ఈ నెంబర్కి ముందుండే నెంబర్ని ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, 1 × 4 4, తర్వాత ప్లస్ 3, 4 + 3 7. నెక్స్ట్ అదేవిధంగా 1 × 7 7, తర్వాత ప్లస్ సింబల్ ఉంది, 7 + 7కి ముందు ఉండే నెంబర్ 4, 7 + 4 11. నెక్స్ట్ 1 × 11 11, తర్వాత 11 + 11కి ముందు ఉండేది 7, అంటే 11 + 7 ఎంత, 18. నెక్స్ట్ అదేవిధంగా 1 × 18 18, ప్లస్ 18కి ముందు ఉండే నెంబరు 11, సో 18 + 11 29. సో మనం ఫస్ట్ ఈ ఫార్మాట్లో రాసుకున్నాం, తర్వాత ఈ ఖాళీ ప్లేసెస్లో ఈ నెంబర్స్ ఫిలప్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఎలా రాయాలి అంటే, మనకి క్వశ్చన్ కనుక ఈ ఫార్మాట్లో ఉన్నట్లయితే మన ఆన్సర్ వచ్చేసి ఈ విధంగా రాయాలి, 18 / 29. ఈ ఫార్మాట్లో ఉంటేనే ఇలా రాయాలి. అలా కాకుండా ఈ మొత్తం ప్రశ్నకి 1+ అని ఇలా ఉందనుకోండి. సో మన టోటల్ క్వశ్చన్ ఇలా ఉంటే 1+ అని ఉంటే కనుక ఆన్సరు ఇలా రాయాలి, అంటే 29 / 18. నెక్స్ట్ బిట్లో మనం ఆ మోడల్ కూడా కవర్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి ఈ బిట్కి అయితే ఆన్సర్ మనకి 18/29. సో నెక్స్ట్ బిట్. సో ముందుగా ఈ ఫ్రాక్షన్ని రాసుకోవాలి. సో ఫస్ట్ 2, 3. నెక్స్ట్ వచ్చేసరికి ఈ అంకెలన్నీ కూడా రాసుకోవాలి. మొత్తం 4 ఉన్నాయి. సో 4 స్టెప్స్లో 4 1లు ఉన్నాయి. 1 2 3 4 ఇలాగా 4 అంకెలు రాసాం. తర్వాత సింబల్స్ వచ్చేసరికి మైనస్ 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 మైనస్. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఏమేం చేయాలి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మనం ఏ ఆర్డర్లో అయితే వెళ్తామో ఆ ఆర్డర్లోనే ఇలా ముందుగానే రాసుకున్నాం. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 1 × 3 3, ప్లస్ మైనస్ ఇక్కడ చూసారా మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి. 3 - 2 అంటే 1. నెక్స్ట్ 1 × 1 1, తర్వాత మైనస్, తర్వాత 1కి ముందు ఉండే నెంబర్ 3, 1 - 3 -2. నెక్స్ట్ 1 × -2 ఏమవుతుంది, -2 అవుతుంది. తర్వాత మైనస్ ఉంది, -2కి ముందు ఉండే అంకె 1, -2 - 1 అంటే -3. నెక్స్ట్ 1 × -3 -3 అవుతుంది. తర్వాత మైనస్ ఉంది, ఇక్కడ -3కి ముందు ఉండే అంకె -2, -2 కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, -3 + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసరికి ఈ ఫార్మాట్లో ఏమనుకున్నాం, ఇలా రాయాలి. సో -3 / -1. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసరికి 3. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఇక్కడ ఫ్రాక్షన్ ఏంటి, 2/3. సో 2, 3. నెక్స్ట్ ఎన్ని స్టెప్స్ రాసుకోవాలి, 1 2 3 4 స్టెప్స్ రాసుకోవాలి. 4 స్టెప్స్లో ఉన్న నెంబర్స్ ఏంటి, 1 1 1 1.
తర్వాత సింబల్స్ రాసుకోవాలి. సింబల్స్ ఏంటి? ప్లస్ 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 ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేసి తర్వాత ఈ సింబల్ ఉపయోగించి దాని ముందు నెంబర్ చేయాలి. సో 1 into 3 3, తర్వాత సింబల్ ప్లస్ 3కి ముందు ఉండే నెంబరు 2. సో 3 + 2 5, కామా 1 into 5 5, సింబల్ వచ్చేసి ప్లస్. సో 5కి ముందు ఉండే నెంబరు 3. సో ఇక్కడ 8. నెక్స్ట్ 1 into 8 8, తర్వాత సింబల్ ప్లస్, నెక్స్ట్ 8కి ముందు ఉండే నెంబరు 5. 8 + 3 8 + 5 8 + 5 అంటే 13. నెక్స్ట్ 1 into 13 13, ప్లస్ 13కి ముందుండే నెంబర్ 8 అంటే 21. సో ఇప్పుడు మనం ఆన్సర్ గమనించారంటే ఇక్కడ 1 ప్లస్ అని ఈ ఫార్మాట్లో ఉంది. ఇందాకటి దాకా మనం ఎలాంటి ఫార్మాట్ చూసాం? కేవలం ఇలాంటి ఫార్మాట్ చూసాం. ఇలాంటి ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇలా రాయమన్నాను ఆన్సర్. కానీ ఇప్పుడు 1 ప్లస్ అని విడిగా ఉంది కాబట్టి మనం ఆన్సర్ని ఇలా రాస్తాం. అంటే ఫస్ట్ 21 రాస్తాం, డినామినేటర్లో 13 రాస్తాం. గుర్తుపెట్టుకోండి, 1 ప్లస్ అనిచ్చి ఒక ఫ్రాక్షన్ ఇస్తే మనము ఫైనల్ ఆన్సర్ని ఈ డైరెక్షన్లో రాస్తాం. అలా కాకుండా ఈ 1 ప్లస్ అనేది లేకుండా కేవలం ఇలా ఇస్తే ఫైనల్ ఆన్సర్ని లాస్ట్ 2 టర్మ్స్ని ఈ డైరెక్షన్లో రాస్తాం. ఓకేనా? దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకే అలవాటు అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి 21/13, ఆప్షన్ ఏ. నెక్స్ట్, సో ఈ బిట్లో ఫ్రాక్షన్ వచ్చేసి 3/5 అంటే 3, 5. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి టర్మ్స్? 3 ఉన్నాయి. సో ఆ 3 నెంబర్స్ ఏంటి? 1 1 1. నెక్స్ట్ సింబల్స్ ప్లస్ ప్లస్ ప్లస్. ముందైతే ఈ ఫార్మేషన్లో రాసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 1 into 5 5 ప్లస్ 3, 1 into 5 5 ప్లస్ 3. సో 5 + 3 8. నెక్స్ట్ 1 into 8 8 ప్లస్ 8 ప్లస్ 8కి ముందున్న నెంబరు 5 అంటే 13. నెక్స్ట్ 1 into 13 13, సింబల్ వచ్చేసి ప్లస్ అంటే ఈ ప్లస్. 13కి ముందుండే నెంబర్ 8 అంటే 21. సో ఇక్కడ ఫార్మేషన్ ఎలా ఉంది? 1 ప్లస్ ఫ్రాక్షన్. 1 ప్లస్ ఫ్రాక్షన్ ఉంటే మనం ఎలా రాస్తాము? ఈ డైరెక్షన్లో రాస్తాం, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాస్తాం. సో 21/13 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 21/13 అనేది ఆన్సర్. సో ఆప్షన్ సి. నెక్స్ట్, ఈ ప్రశ్నలో మైనస్లు ఉన్నాయి మరియు ఫ్రాక్షన్ ఏంటి ఇక్కడ? 1/4 1, 4. నెక్స్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 టర్మ్స్, అన్నీ 1లే. 1 1 1 1. సింబల్స్ వచ్చేసరికి మైనస్ 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 మైనస్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 into 4 4, ఈ సింబల్ మైనస్, దీనికి ముందుండే టర్మ్ 1 అంటే 3. నెక్స్ట్ 1 into 3 3, మైనస్ 3కి ముందుండే టర్మ్ 4 అంటే -1. నెక్స్ట్ 1 into -1 ఏమవుతుంది? -1. మళ్ళీ ఈ మైనస్ ఇక్కడ పెట్టాలి కదా, మైనస్. నెక్స్ట్ -1కి ముందుండే టర్మ్ 3. సో -1 -3 కలిపితే -4. నెక్స్ట్ 1 into -4 -4, తర్వాత -4కి ముందుండే టర్మ్ -1. సో -4 బ్రాకెట్లోంచి మైనస్ తీసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే -3. సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? 1 ప్లస్ ఆర్ మైనస్ సమ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి మనకి యాంటీ క్లాక్ వైజ్లో ఆన్సర్ రాస్తాం. అంటే -3 డివైడెడ్ బై -4. మైనస్ క్యాన్సిల్ పోతే ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ఈ బిట్లో ఫ్రాక్షన్ వచ్చేసి 1/5 అంటే ఎలా రాయాలి? 1, 5. నెక్స్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3. ఆ 3 టర్మ్స్ కూడా 1సే. 1 1 1. సింబల్స్ ఏమున్నాయి? 3 మైనస్లు ఉన్నాయి. మైనస్ మైనస్ మైనస్. నెక్స్ట్ ఏం చేయాలి? 1ని 5తో మల్టిప్లై చేయాలి. 1 into 5 5, ఈ సింబల్ మైనస్, 5కి ముందుండే టర్మ్ 1 అంటే 4.
అదేవిధంగా 1 ఇంటూ 4 4 మైనస్ 4కి ముందుండే టర్మ్ 5 అంటే -1. నెక్స్ట్ 1 ఇంటూ -1 తర్వాత -1కి ముందుండే టర్మ్ 4 అంటే -5. సో ఇది ఏ ఫార్మేట్లో ఉంది? 1 ప్లస్ ఆర్ మైనస్ ఒక ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆన్సర్ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయాలి. అంటే ఇప్పుడు -5 డివైడెడ్ బై -1 అనేది మన ఆన్సర్. మైనస్ క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు +5. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్ చూడండి 1/3 అంటే 1,3. నెక్స్ట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. సో అన్నీ వన్సే కాబట్టి 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సింబల్స్ వచ్చేసరికి చూడండి, సింబల్స్ మారాయి. సింబల్స్ ఎప్పుడు కూడా మనం కింద నుంచి పైకి పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మల్టిప్లై చేసి సింబల్ అప్లై చేయాలి. 1 ఇంటూ 3 3 ప్లస్ 3కి ముందుండే టర్మ్ 1 అంటే 4. నెక్స్ట్ 1 ఇంటూ 4 4 మైనస్ 4కి ముందుండే టర్మ్ 3 4 మైనస్ 3 1. నెక్స్ట్ 1 ఇంటూ 1 1 ప్లస్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా కాబట్టి ప్లస్ 1కి ముందుండే టర్మ్ 4 1 ప్లస్ 4 5. నెక్స్ట్ 1 ఇంటూ 5 5 సింబల్ వచ్చేసి మైనస్. నెక్స్ట్ 5కి ముందుండే టర్మ్ 1 సో 5 మైనస్ 1 4. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ 1 ఇంటూ 4 4 సింబల్ ప్లస్. నెక్స్ట్ 4కి ముందుండే టర్మ్ 5 అంటే 4 ప్లస్ 5 9. ఆన్సర్ ఎలా రాయాలి? ఇది 1 ప్లస్ ఆర్ మైనస్ సమ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి ఆన్సర్ యాంటీ క్లాక్ వైజ్లో రాయాలి. అంటే 9 డివైడెడ్ బై 4. ఆప్షన్ డి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఏంటి? 1/5. సో 1,5. నెక్స్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. అవేంటి? అన్నీ 2లే. 2 2 2 2. సింబల్స్ వచ్చేసరికి 1 2 3 4 4 ప్లస్లు ఉన్నాయి. ప్లస్ 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 ప్లస్. సో ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. 5 ఇంటూ 2 10, తర్వాత సింబల్ ప్లస్. నెక్స్ట్ 5కి ముందుండే టర్మ్ 1 సో 10 ప్లస్ 1 11. నెక్స్ట్ 11 ఇంటూ 2 22 సింబల్ ప్లస్. 11కి ముందుండే టర్మ్ 5 సో 22 ప్లస్ 5 27. నెక్స్ట్ 27 ఇంటూ 2 54 సింబల్ ప్లస్. 27కి ముందుండే టర్మ్ 11 54 ప్లస్ 11 65. నెక్స్ట్ 65 ఇంటూ 2 130 సింబల్ ప్లస్. నెక్స్ట్ 65కి ముందుండే టర్మ్ 27 157. సో ఇక్కడ 157. ఫార్మాట్ చూసినట్లయితే 2 ప్లస్ ఆర్ మైనస్ ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో మనం ఆన్సర్ పెట్టాలి. సో యాంటీ క్లాక్ వైజ్ అనేసరికి 157 డివైడెడ్ బై 65. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఈ బిట్లో ఫ్రాక్షన్ ఎంత? 1/5 అంటే 1,5. నెక్స్ట్ ఉన్న టర్మ్స్ అన్నీ రాయండి. ఎప్పుడైనా మనం ఈ ఆర్డర్లో టర్మ్స్ సింబల్స్ రాస్తాం. సో 2 3 1 2 2 3 1 2 సింబల్స్ కూడా అదే ఆర్డర్లో రాయాలి. అన్నీ ప్లస్లే కాబట్టి ప్లస్ 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 ప్లస్. ముందు ఈ స్ట్రక్చర్ని జాగ్రత్తగా రాసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. 5 ఇంటూ 2 10 ప్లస్ 5కి ముందుండే టర్మ్ 1 అంటే 11. నెక్స్ట్ 11 ఇంటూ 3 33 ప్లస్ 5 33 ప్లస్ 11కి ముందుండే టర్మ్ 5 38. నెక్స్ట్ 38 ఇంటూ 1 38 ప్లస్ 38కి ముందుండే టర్మ్ 11 అంటే 49.
నెక్స్ట్ 49 ఇంటూ 2 98 సింబల్ ప్లస్ 49కి ముందు ఉండే టర్మ్ 38 అంటే 16 ఇది 13 సో 136. సో ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉంది 2 ప్లస్ ఆర్ మైనస్ సమ్ ఫ్రాక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఆన్సర్ పెట్టాలి. సో ఆన్సర్ 136 డివైడెడ్ బై 49 ఆప్షన్ సి. నెక్స్ట్ ఈ బిట్ గమనించారా, ఇక్కడ మనకి 1+1 లాగా కాకుండా 2 3 4 కూడా ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ మారున్నాయి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ముందుగా ఫస్ట్ స్టెప్ ఫ్రాక్షన్ అయితే మారదు, 4, 5 అలా రాసుకుంటాం. నెక్స్ట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఆ 3 టర్మ్స్ ఇదే ఆర్డర్లో రాయండి, కింద నుంచి పైకి 1 5 2. సింబల్స్ కూడా ఇదే ఆర్డర్లో రాద్దాం, అన్నీ ప్లస్లే కాబట్టి ప్లస్ ప్లస్ ప్లస్. ఫస్ట్ ఇలా స్ట్రక్చర్ జాగ్రత్తగా రాసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ చేద్దాం. 1 ఇంటూ 5 5 సింబల్ వచ్చేసి ప్లస్, నెక్స్ట్ 5కి ముందుండే టర్మ్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇక్కడ మనకి ఇంకో స్టెప్ యాడ్ అవుతుంది. ఏంటి అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఈ ఫ్రాక్షన్ 4/5ని ఇక్కడ యూజ్ చేసాం. ఇంకేం మిగిలాయి మనకి 3 మరియు 2 మిగిలాయి. సో వీటిని మనం డివైడెడ్ బైలుగా రాసుకోవాలి. ఆర్డర్ వచ్చేసి కింద నుంచి పైకి, కింద నుంచి ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి 3, నెక్స్ట్ టర్మ్ ఏంటి 2. ఓకేనా, ఈ విధంగా స్ట్రక్చర్లో మనకి ఈ డివైడెడ్ బై అనే చేంజ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది 1 ఇంటూ 5 5 సింబల్ ప్లస్ 5కి ముందు ఉండే టర్మ్ 4 టోటల్ 9 వచ్చింది. సో ఈ 9ని ఇక్కడ రాస్తే 3 3s 9 కాబట్టి ఈ టర్మ్ మనకి 3 అనేది మన టర్మ్. నెక్స్ట్ ఇంకా 5 ఇంటూ 3 15 సింబల్ వచ్చేసి ప్లస్ ప్లస్ ఈ 3కి ముందు ఉండే టర్మ్ అంటే 5 15 ప్లస్ 5 అంటే 20. సో ఆల్రెడీ ఇక్కడ మనం డివైడెడ్ బై 2 ఉంది, సో 2తో క్యాన్సిల్ చేస్తే 10 వస్తుంది. సో 10 అనేది మన టర్మ్ ఇక్కడ. సో 10 ఇంటూ 2 20 సింబల్ వచ్చేసి ప్లస్ 10కి ముందు ఉండే టర్మ్ ఏంటి 3 యాడ్ చేస్తే 23. క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఉంది 2 ప్లస్ ఆర్ మైనస్ సమ్ ఫ్రాక్షన్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో ఆన్సర్ పెట్టాలి, అంటే 23 డివైడెడ్ బై 10. సో ఒకవేళ కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ బిట్ కూడా ఇదే మోడల్లో ఉంటుంది, దాన్ని చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్ రాద్దాం. ఫస్ట్ చూసారా డిఫరెంట్ నెంబర్స్, ఇక్కడ కూడా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఫ్రాక్షన్ అయితే 7, 8. నెక్స్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3. సో ఆ టర్మ్స్ ఏంటి 1 2 3. ఏ ఆర్డర్లో రాయాలి, ఇలా కింద నుంచి పైకి ఆర్డర్ని అప్లై చేయాలి. నెక్స్ట్ సింబల్స్ ఏమున్నాయి ప్లస్ ఉన్నాయి, అన్నీ ప్లస్లే కాబట్టి ఇలా రాస్తాం. ఒకవేళ వేరే వేరే సింబల్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇదే ఆర్డర్లోనే మనం సింబల్స్ కూడా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం రాయాలి, ఆల్రెడీ ఈ 7/8ని మనం క్వశ్చన్లో యూస్ చేసేసాం. ఇంకా మిగిలింది ఏంటి 3, 9. సో డివిజన్లో ఇక్కడ 3 ఉండాలి, నెక్స్ట్ టర్మ్లో డివిజన్లో ఇక్కడ 9 ఉండాలి. అది కూడా సేమ్ ఇదే ఆర్డర్ అనమాట, కింద నుంచి పైకి. సో ఇచ్చి గివెన్ ఈ రెడ్ కలర్లో ఉండేది గివెన్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. నెక్స్ట్ అంటే మనం ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసాం, దీన్ని బట్టి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి 1 ఇంటూ 8 సింబల్ నెక్స్ట్ ప్లస్ 8కి ముందున్న టర్మ్ అంటే 7 అంటే వాల్యూ ఎంత 15. సో ఈ 3తో 15 డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 3 5s 15. సో అది ఇంకో కలర్తో రాద్దాం, ఇది 5. ఇక్కడ ఈ టర్మ్ వచ్చేసి 5 మనకి. నెక్స్ట్ వచ్చేసరికి 5 ఇంటూ 2 10, తర్వాత సింబల్ ప్లస్, నెక్స్ట్ ఈ టర్మ్కి ముందుండే టర్మ్ అంటే 8 10 ప్లస్ 8 18. సో 9 2s 18 కదా. సో ఈ టర్మ్కి బదులు మనకేమొస్తుంది 2 వస్తుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకుండా కలర్స్ మార్చని చూడండి. ఇక్కడ 2 అనేది ఈ టర్మ్. నెక్స్ట్ 2తో కదా మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. 2 ఇంటూ 3 6 సింబల్ ప్లస్ 2కి ముందుండే టర్మ్ అంటే 5 6 ప్లస్ 5 11. సో ఇక్కడ డివిజన్లో ఏం లేదు కదా, ఫైనల్ టర్మ్ వచ్చేసి మనకి ఇక్కడ 11 అవుతుంది.
సో క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉంది, 3 ప్లస్ ఆర్ మైనస్ సమ్ ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆన్సర్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయాలి. అంటే 11 డివైడెడ్ బై 2, లాస్ట్ టర్మ్ డివైడెడ్ బై లాస్ట్ బట్ 1 టర్మ్, ఆప్షన్ సి. ఈ బిట్ని మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. సో ఈ బిట్లో కూడా గమనించండి, ఇక్కడ వన్స్ కాదు వేరే వేరే నెంబర్స్ ఉన్నాయి. ఫార్మాట్ కూడా మనకి డైరెక్ట్ ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉంది, 1 ప్లస్ ఫ్రాక్షన్ అనే ఫార్మాట్లో లేదు. సో ఈ రెండింటిని మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఈ బిట్కి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ మోడల్. ఈ మోడల్ కూడా ఈ ల్యాడర్ డివిజన్ మోడల్ కిందే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏ బి సి డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆ తర్వాత వాటిల్లో ఏదో ఒక ఈక్వేషన్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి డి కావచ్చు, లేదా ఏ ఇంటూ బి ప్లస్ సి ఇంటూ డి, ఇట్లా మనల్ని ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. సో మనకి ఏ ప్లస్ బి వాల్యూస్ కనుక మనం కనుక్కున్నట్లయితే ఆ తర్వాత వాళ్ళు ఏది ఇచ్చినా సరే మనం ఆన్సర్ అయితే చేసేయచ్చు. సో ilanti బిట్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ చూడండి, 154 డివైడెడ్ బై 16. సో 69 154 మనం రెగ్యులర్ డివిజన్ మెథడ్ ఉంది కదా, అది ఇక్కడ యూజ్ చేస్తాం. సో 69 154 అంటే ఇంచుమించు ఎంత, 2 టైమ్స్ అయితే మనకి ఎంత, 2 9s 18, 2 6 12 ప్లస్ 1 13, 134. దీన్ని మైనస్ చేయండి, 6 మరియు 1. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 69ని డివైడ్ చేయాలి, 16తో 69ని డివైడ్ చేయాలి. మనం హెచ్సిఎఫ్ చేస్తుంటాం కదా, సో అలా అనుకోండి. నెక్స్ట్ 16తో 69 డివైడ్ చేస్తే 16 4s 64. నెక్స్ట్ 5 రిమైండర్ వస్తుంది. ఈ 5తో ఏం చేయాలి, 60ని డివైడ్ చేయాలి. 16 డివైడ్ చేస్తే 5 3s 15. నెక్స్ట్ రిమైండర్ 1. ఈ 1తో 5ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 1 5s 5. సో రిమైండర్ 0. ఇలా రిమైండర్ 0 వచ్చేదాకా మనం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చే టర్మ్సే మనకి ఏబిసిడి యొక్క వాల్యూ. వీటి ఆర్డర్ కూడా మనకి క్వశ్చన్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏ అవుతుంది, సెకండ్ వన్ బి, థర్డ్ వాల్యూ సి, ఫోర్త్ వాల్యూ డి. సో ఇదే ఆర్డర్లో మనకి ఏబిసిడి వాల్యూస్ అయితే మనం డినోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అడిగితే ఏం చేస్తాం, 2 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 5 అంటే 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 5 14. సో ఇలాగ మనల్ని ఏబిసిడీలతో ఎటువంటి ఈక్వేషన్స్ కనుక్కోమన్నా కూడా అయితే మనం డిరైవ్ చేయొచ్చు. సో ఈ క్లాస్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.